sequences conditions are tested. Okay, possible branches అన్ని కూడా ఇవి టెస్ట్ కవరేజ్ చేస్తుందా లేదా చెక్ చేస్తుంది. ఫంక్షన్ కవరేజ్ అంటే మీరు రాసిన ఫంక్షన్ మెథడ్స్ రైట్ క్లాసెస్ ఇవన్నీ చెక్ చేస్తుంది. లైన్ కవరేజ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. సో ఇట్లా ఇంపార్టెన్స్ ఐడెంటిఫైస్ గ్యాప్స్ ఇన్ టెస్టింగ్, ఇంప్రూవ్స్ కోడ్ రిలయబిలిటీ, మెయింటైనబిలిటీ. సో ఇట్లా ఈ టూల్ కవరేజ్ అనగానే ఏమేమి కవర్ చేస్తుంది, ఏమేమి లాంగ్వేజ్ ఇలా మనకి సోనార్ క్యూబ్ కాకుండా ఇంకేం చేస్తుంది. సో జాకోబ్ అంటే జావాలోనే ఒకటి రైట్. నెక్స్ట్ కవరేజ్ డాట్ పీవై పైథాన్ అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో కూడా ఒకటి రైట్. ఇట్లా మనకి సోనార్ క్యూబ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. సో ఇందులో మనకి కమ్యూనిటీ వర్షన్, డెవలపర్ వర్షన్, రైట్, ఎంటర్ప్రైజ్ వర్షన్ అండ్ డేటా సెంటర్ ఎడిషన్, ఇలా డిఫరెంట్ వర్షన్స్. సో మనం కమ్యూనిటీ వర్షన్ చూద్దాం రైట్. సో ఇన్స్టాలింగ్ సోనార్ క్యూబ్ సెటప్ చూద్దాం. ఓకే, సో దీనిలో ఈసీడీ ఇన్స్టెన్స్ అట్లీస్ట్ 2 CPU 4 GB ర్యామ్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ తీసుకోవాలి, D2 మీడియం తీసుకోవాలి, D2 మైక్రో కనెక్ట్ చేయాలి. సో D2 మీడియం తీసుకోవాలి. అండ్ ఇది మామూలుగా మనం ఎలా అయితే జెంకిన్స్ దాంట్లో నుంచి వచ్చి జెంకిన్స్ షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి కీని తీసుకొని జావా ఇన్స్టాల్ చేసి ఎలా అయితే జెంకిన్స్ రన్ చేస్తాం అలా కాకుండా డైరెక్ట్గా డాకర్ కంటైనర్లో రన్ చేస్తాం. జస్ట్ అంటే దానికి డాకర్ కంటైనర్ అంటే ఏంటి, ఇమేజ్లోనే మనకి ఏవైతే కమాండ్స్ కావాలో అవన్నీ పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో సోనార్ క్యూబ్ కొంచెం ఈజీగా చేయాలంటే మనకి సెటప్ డాకర్ కంటైనర్లో చేయాలి. ఓకే, జెంకిన్స్లో డాకర్ కంటైనర్లో చేయొచ్చు, జెంకిన్స్ చేయొచ్చు, క్యూబర్నెటిస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు డాకర్ కంటైనర్ రైట్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, 2 CPU 4 GB ర్యామ్, డాష్బోర్డ్, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, క్వాలిటీ అనాలిసిస్, ఇక్కడ నేమ్ ఏదైనా పెట్టచ్చు. సో మనం D2 మీడియం చూస్తాం. సో ఈ క్లాస్లో మనం సెటప్ చూద్దాము. ఓకే, సోనార్ క్యూబ్ సర్వర్ గురించి తర్వాత సోనార్ క్యూబ్ని జెంకిన్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. పీపీటీ చేస్తారా, సబ్మిట్ చేయండి. అయిపోయిందా, రెడీ చెప్పండి అందరూ, ఇంకా ఎవరైనా అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను,
community install docker water ubuntu కాబట్టి docker.io డాకర్ వచ్చిన తర్వాత జస్ట్ మనకి డాకర్లో సోనార్కి డాక్యుమెంటేషన్. సో దీంట్లో ప్రాపర్గా డాకర్ సెటప్ ప్రాపర్గా ఉంటుంది. ఎవరో ఇప్పుడు వచ్చాను సో ఇమేజ్ కావాలి కదా మనకి, ఏదైనా కంటైనర్ రన్ చేయాలంటే ఇమేజ్ కావాలి. ఆల్రెడీ సోనార్కి ఇమేజ్ డాకర్ కమ్యూనిటీలో ఉంటుంది లైబ్రరీ, అంటే డాకర్ హబ్లోనే. ఇక్కడ సెర్చ్ ఇచ్చామనుకోండి, ఇది దీస్ ఆర్ మై ప్రైవేట్ డిపాజిటరీస్. ఓకే, దిస్ ఈస్ డాకర్ హబ్ డిపాజిటరీ. సో యూ కెన్ గో ఫర్ SonarQube. This is the latest one, 8 days ago. Okay, click on this. So don't pull the image. Okay, Docker pull SonarQube. So go for LTS community, long term LTS community. So you can go down. These all are Docker tags, SonarQube versions depending on developer edition and enterprise edition. Okay, in between these you can see community and LTS community. You can click on this or here you can do this. Continue. Sonar user 9000 working directly. So you can copy this one. Check what are the images there. We don't have any. Take the I've written 2 commands. Is directly implement without any pulling. At the time of creating the container itself, we are going to pull the image. So here I mentioned the Docker community, or you can use this also. SonarQube LTS-community. This is also fine. Anything you can use. Or even this command, this Docker command is also fine. If I don't use a container, I need to install Java also. It install Java. Because I am installing, running the SonarQube in container. In container itself, you will be having Java, right? Container is also like VM, right? So, but prerequisitely, it installs all the dependencies, all the software that you need. Okay. Server is up. So we will see the container. How we can check the containers in CLI? Just checking list. So Docker PS running containers. We can see running containers. So outbound port 9000, inbound port 9000.
just simply take a public IP or you can take a DNS. It's not an issue. And what is the port number? 9. Here also you can see. So access the SonarQube and browser, HTTP, instant public IP, and browser. So login. So once the server is up, you can see the dashboard names. Login. It will ask for login. What password I have to give? Username is in default. These are default credentials. So go there. You can give admin and it will ask for password change. Okay. So go and give old password. And new one. It has to be capital, lowercase, and special characters and numbers. And 12 characters must be there. At the rate 1, 2, 3, 4, 5, 6, 7. Capital. 6, 7. Update the password. See the interface. This is the SonarQube interface. Right? You might be seeing different interface. This might be different version maybe. Right? So if you use this command, you can see this version. You might see this version. Because I have used this one and seeing this one. Both are same, but there is slight difference. See here, import Azure, import Git. That means this SonarQube can be integrated with your GitHub and Azure DevOps or import Bitbucket. Like you can use it for different tools. Now we check profiles. We have to check the profiles. What are these profiles? Profiles are nothing but like your whatever the technology or language you are using, what it is going to support. So it is supporting C# and it is supporting CSS, Cloud, Docker, okay, Flex, Go, HTML, JSON, JSP, Java. Okay. So what actually these profiles are? These are nothing but some rules. What are these? These are rules. Right. See here Java profile. How many rules are there? Java 479 rules are there. Latestly updated 3 minutes ago. We are not updating anything. The SonarQube community is going to update the rules. Okay. Right. So we'll check the rules. See, these all are what it is saying. Equals to should not be used to test the values of atomic classes. Classes లో ఈక్వల్ టు అనేది యూజ్ చేయగలరు. రైట్. సో అట్లా మీకు డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. మనం క్వాలిటీ చెక్ చేస్తాం అంటే కొన్ని రూల్స్ రాసుకోవాలి, ఏమేమి ఉండాలి ఏమి ఉండకూడదు అనే రూల్స్ రాయాలి కదా. సో ఆ రూల్స్ అన్నీ కూడా ఈ బిల్ట్ ఇన్ ప్రొఫైల్లో ఉంటాయి. బిల్ట్ ఇన్ ప్రొఫైల్స్. సో ఇక్కడ చూడండి మనకి బగ్స్, వల్నరబిలిటీస్, కోర్స్మెన్స్, సెక్యూరిటీ స్కాట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. బగ్స్ ఏంటంటే 139 ఉన్నాయి రూల్స్, వల్నరబిలిటీకి 31 ఉన్నాయి, కోర్స్మెన్స్కి 272 ఉన్నాయి, అండ్ సెక్యూరిటీకి 37 ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. సో దీన్ని మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కావాల్సిన అంటే యూజ్ చేయకూడదు. రైట్. ఇట్లా అవన్నీ కూడా కంపేర్ టు షుడ్ బి ఓవర్లోడెడ్. ఇట్లా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్లో for loop stop condition should be invariant. Right. ఇట్లా మనకి రూల్స్ రాసుకుంటాం.
ఈవెన్ డెవలపర్స్ కూడా ఇవి ఏం చెక్ చేయరు, జనరల్గా ఈ సోనార్ ట్యూబ్లో చూసేస్తాం. ఓకే, సో ఇలా బ్లాక్స్ ఉంటుంది. సో ఇవి ఆటోమేటిక్ బై డిఫాల్ట్గా ఉన్న రూల్స్. బట్ మనం కొన్ని కస్టమైజ్ చేయొచ్చు. 497 ఉన్నాయి, 472 ఉన్నాయి కదా. సో ఇవి కొన్ని మనకు తెలుసు, కొన్ని రూల్స్ అప్లై అవ్వకూడదు, కొన్ని రూల్స్ అప్లై అవ్వకూడదు. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, బై డిఫాల్ట్ ఉన్నది కస్టమైజ్ చేస్తాం, కొన్ని రూల్స్ని అవాయిడ్ చేస్తాం, కొన్ని రూల్స్ని అవాయిడ్ చేస్తాం. సో అట్లా మనం కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. సో ఎలా చేస్తాం, జావా మీద. సో ఇక్కడికి వచ్చి కాపీ అన్నారు. సో సోనార్వే కస్టమ్ అన్నారు. సో కాపీ అన్నారు. సో అవన్నీ కూడా కాపీ అవుతాయి. సో సేమ్ అవే అన్నీ వచ్చేస్తాయి. 497 ఇన్యాక్టివ్గా 149. సో ఇవి మనం చేంజ్ చేయాలనుకోండి, చేంజెస్. సో వీటిని మనం రిస్ట్రిక్ట్ చేస్తాం కొన్ని రూల్స్. ఇది మ్యాక్సిమం డెవలపర్ లెవెల్లోనే ఉంటుంది. సో జస్ట్ మనం ఏంటంటే డెవలప్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం. సోనార్ ట్యూబ్ని జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. ప్లస్ క్వాలిటీ గేట్. దీంట్లో క్వాలిటీ గేట్ అంటే డూప్లికేట్ లైన్స్, రిలయబిలిటీ అన్నీ కూడా చెక్ చేస్తాం. ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్స్. దీంట్లో మనకి సెక్యూరిటీ ఉంది. ఒక టూల్ నుంచి ఇంకొక టూల్కి ఏదైనా యూజర్స్ క్రియేట్ చేయాలన్నా, గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా, పర్మిషన్స్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇస్తాం. సో టోకెన్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు జెంకిన్స్ సోనార్ ట్యూబ్తో మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో దానికంటూ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. మనం ఎలా అయితే లాకర్కి కనెక్ట్ అవుతున్నాం, ఇంటిగ్రేట్ అవుతున్నాం అంటే దానికి పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయా లాకర్కి, ఉన్నాయా లేదు, రైట్. సో అట్లాగే మన సోనార్ ట్యూబ్ కనెక్ట్ అవ్వాలంటే మనం యూజింగ్ టోకెన్స్, ఇక్కడ టోకెన్స్ చేస్తాం. ఈవెన్ గిట్హబ్ కూడా టోకెన్స్ యూజ్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు, రైట్. సో జనరల్గా టోకెన్స్ ఇస్తాం. సో యూజర్ నేమ్, సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ వచ్చింది. సో మన ఇక్కడ క్రియేటర్ టోకెన్, సో క్రియేటర్ టోకెన్ నేమ్ ఇస్తాం. రేపు చూద్దాం, ఈరోజు జస్ట్ సోనార్కి సెటప్ చేయాలి, రేపు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఇంకా టెస్టింగ్ కూడా రేపే. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకొని జెంకిన్స్ ఒక ప్రాజెక్ట్ కోడ్ అంతా కూడా క్వాలిటీ టెస్ట్ చేస్తాం. సో చేసి రిపోర్ట్ ఇస్తాం, ఎన్ని వల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, ఎంత కోడ్ కవరేజ్ అయింది ఏంటనేది చూపిస్తాం. ఫైనల్గా మీరు క్వాలిటీ ప్రొఫైల్ అంటే కస్టమైజబుల్ రూల్స్ రాస్తాం. సో స్పెసిఫిక్ లాంగ్వేజెస్ డిఫాల్ట్గా మనకి ప్రొఫైల్స్ ఉంటాయి, వాళ్ళను కస్టమైజ్ చేయొచ్చు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొఫైల్, ఎన్ష్యూర్ ద కన్సిస్టెంట్ కోడ్ క్వాలిటీ అక్రాస్ టీమ్ అండ్ ప్రాజెక్ట్స్, ఫెసిలిటేట్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బగ్స్, వల్నరబిలిటీస్ అండ్ మెయింటెనెన్స్ ఇష్యూస్. మనకి ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసే ఉంటే మనకి ఇవి అదే తెలుస్తుంది. సో మేనేజింగ్ క్వాలిటీ gates. So gate is a set of conditions that a project must meet in consideration of acceptability quality. అంటే మనకి కొన్ని స్టాండర్డ్స్ పెడతాం, ఎన్ని వల్నరబిలిటీస్ ఉండొచ్చు, ఏమేమి వల్నరబిలిటీస్ ఉండొచ్చు. 100% వల్నరబిలిటీస్ ఫ్రీ ఉండదు. ఒకవేళ దాన్ని మనం 100% అచీవ్ చేయాలన్నా దాన్ని మనం డెవలప్ చేయగలిగిన అప్లికేషన్ 100% కోడ్ కవరేజ్ని చేయగలం, 100%. సో అందుకని 100% కాకుండా మనం మెట్రిక్స్ ఇస్తాం, మనము కండిషన్ పెడతాం. నాకు జస్ట్ ఒక 50% కోడ్ పాస్ అయితే కవరేజ్ అవుతుంది, నాకు ఇన్ని వల్నరబిలిటీస్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉన్నా పర్వాలేదు, నాకు అది పాస్ అయిపోవాలి
అని చెప్పడం, కండిషన్స్ ఇవ్వడం, స్టాండర్డ్స్ మనం సెట్ చేయాలి క్వాలిటీస్. సో అట్లా పాస్ ఫెయిల్ క్రైటీరియా, ఫెయిల్ అయితే ఇంకా డిప్లాయ్ అవ్వదు. సో దాన్ని మనం చెక్ చేస్తాం. ఫెయిల్ పాస్ అయితే ఓకే అంటే ఆ కండిషన్స్ మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎలా అయితే మనకి మీకు ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి, రోజు ఆఫ్లైనే రావాలి, 9 to 2 కంపల్సరీ ఉండాలి, రైట్? ఎట్లా అయితే మనం కండిషన్స్ పెట్టుకున్నామో అలాగే ఈ కోడ్ కూడా పాస్ అవ్వడం కోసం కండిషన్స్. మీరు ఎగ్జామ్ రాసే కండిషన్ ఏంటి, అట్లీస్ట్ 60% 50% మార్క్స్ ఉంటేనే మీరు క్వాలిఫై అవుతారు, పాస్ మార్క్స్. మీకు అటెండెన్స్ ఇప్పుడు 80% ఉంటేనే వస్తున్నారు. అట్లా కండిషన్స్ అన్నమాట. మీ క్వాలిటీ ఆఫ్ కోడ్ పాస్ అవ్వడానికి ఇచ్చే కండిషన్స్ పెట్టి స్టాండర్డ్స్, క్వాలిటీ గేట్స్. సో ఇది ఈ డాక్యుమెంట్ చదవండి ఒకసారి. కుదిరితే ఈ సోనార్ క్యూబ్ ఉంది కదా డాక్యుమెంట్ కూడా చదవండి. సోనార్ సోర్స్ డాక్యుమెంటేషన్ కూడా చదవండి. ఓకేనా? సెటప్ చేస్తారా? ఫస్ట్ మెయిన్ మీకు సెటప్ చేయడానికి T2 మీడియం తీసుకోవాలి. ఎందుకంటే దాని ప్రీ రిక్విజిట్ మీకు 2 కోర్స్ 4 GB ర్యామ్, 2 కోర్స్ 4 GB ర్యామ్. కాబట్టి మనం T2 మీడియం అండ్ మనం డాకర్ కంటైనర్ ద్వారా సోనార్ క్యూబ్ సర్వర్ని రన్ చేస్తాం. డాకర్ కంటైనర్ ఎందుకు ఈ సెటప్ అంతా కూడా ఈజీ అన్నమాట. జస్ట్ ఏమిటి డాకర్ రన్ అంటే వెంటనే అప్ అయిపోతుంది. అదే సోనార్ క్యూబ్ ఈజీటీ ఇన్స్టెన్స్లో చేయాలనుకోండి, కంటైనర్లో కాకుండా జావా ఇన్స్టాల్ చేయాలి, దానికి కావాల్సిన కోడ్ తీసుకోవాలి, జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రన్ చేయాలి, మళ్ళీ వర్షన్స్ ఏమైనా అప్డేట్ అయితే ఆ వర్షన్స్ చేంజ్ చేయాలి. ఇలాగా అండ్ ఇట్ టేక్స్ సమ్ టైం తీసుకుంటుంది. అదే లాగా కంటైనర్ అనుకుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో అందుకని మనం కంటైనర్స్ ప్రిఫర్ చేస్తాం. అండ్ ఈ క్వాలిటీ చెక్స్ కూడా చెక్ చేసేటప్పుడు పైథాన్, జావా, C# ఇట్లా ఉంటాయి కదా. ప్రతి ప్రాజెక్ట్ ఒక్కొక్క సర్వర్ అవసరం రైట్. దానికి కావాల్సిన డిపెండెన్సీస్ వేరేగా ఉంటాయి. సో ప్రతిసారి అసలు ఆ డిపెండెన్సీస్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, వర్షన్స్ అప్డేట్ చేసుకోవాలి. అదే నేను కంటైనర్ తీసుకున్నాను అనుకోండి, యాజ్ పర్ రిక్వైర్డ్ మనకి